ఉత్తర భారతదేశాన్ని చలిపులి వణికిస్తోంది. కాలుష్యం కసిగా కాటేస్తోంది. మరోవైపు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలే తెల్లవారుజామున సాయంత్రం పూట బయట ఉండొద్దని అడ్వైజరీలు జారీ చేశాయి. రానున్న రోజుల్లో చలిపులి మరింతగా వణికిస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీని ఇప్పటికే కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గాలి పీలిస్తే సిగరెట్ తాగినట్టే లెక్కని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు పొగమంచు కమ్మేసింది. ఒక హస్తినలోనే కాదు, ఉత్తర భారతదేశమంతా ఇదే పరిస్థితి. మొత్తం ఉత్తరాదిన చలి గజగజలాడిస్తోంది. విమానాల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం కలుగుతోంది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. విపరీతమైన పొగమంచు కమ్ముకోవడంతో చలి తీవ్రత పెరిగింది. पोल्यूशन से बहुत दिक्कत है भाई, आंखों में दर्द है, सांस लेने में बहुत दिक्कतें हो रही हैं। ठीक है भाई, बच्चों को तो सबसे ज्यादा है, वो जो सांस के पेशेंट है उन्हें तो सबसे ज्यादा दिक्कतें हो रही हैं। जितने भी बाहर की गाड़ियां हैं ये बंद होनी चाहिए बस, और क्या। हरियाणा नंबर है, 4 नंबर, दुनिया भर की गाड़ियां हैं, यूपी नंबर, यही आ रखी हैं दिल्ली के अंदर जाम लगाने के लिए। Visibility levels at night it was like almost impossible to see like 12 feet in front of you at some points. So it is a bit bad, and I do really think something should be done about it, because as a capital of our country, it should portray itself a bit better, I think, and it's a huge issue right now, is what I feel. I'm from Paris, but I think the same thing, that I heard in the news as well that it was really bad, but I didn't think it would be this bad. We went to Red Fort, we went to India Gate, Supreme Court, we couldn't see anything. And I echo the same sentiment that Delhi as the capital, more stringent measures should be taken. And I think that government needs to take a very proactive approach in solving this problem. ఉదయం పూట హైవేపై దట్టంగా పొగమంచు కమ్ముకుంటుండటంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. జాతీయ రహదారులను సైతం పొగమంచు కమ్మేసింది. పట్టపగలే లైట్లు వేసుకునే దుస్థితి ఏర్పడింది. రైలు రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. ప్రయాణికులు తమ విమాన, ట్రైన్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. విజిబిలిటీ 0 లెవెల్ కి పడిపోయింది. పంజాబ్, హర్యానాలో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలలో సరస్సులు సైతం గడ్డకట్టేస్తున్నాయి. ఢిల్లీలో AQI 400 పాయింట్లు దాటేసింది. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం ఇవ్వకూడదంటూ ఢిల్లీ ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య ధృవీకరణ పత్రం లేని వాహనాలను బంకుల దగ్గరకు రానివ్వద్దని నిబంధన తెచ్చారు. BS6 ప్రమాణాలకు అనుగుణంగా లేని నగరం వెలుపలి ప్రైవేట్ వాహనాలను కూడా ఢిల్లీలోకి ప్రవేశించకూడదని నిషేధించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, CNG వాహనాలు, అవసరమైన సేవలకు సంబంధించిన వాహనాలను ఆంక్షల నుంచి మినహాయించారు. పెట్రోల్ పంపుల వద్ద పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులను మోహరించారు. కెమెరాలను ఉపయోగించడం, వాహనాల నెంబర్ ప్లేట్లను తనిఖీ చేయడం ద్వారా సర్టిఫికెట్ల చెల్లుబాటును నిర్ధారిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు, వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో సహా చర్యలు తీసుకుంటున్నారు. ठंड तो सर बहुत पड़ रही है यहाँ पे। ठंड की वजह से सर कोहरा गिर रहा है, और कोहरे की वजह से ट्रेनें बहुत लेट हैं, जिससे यात्रियों को भी परेशानी हो रही है, साथ में हम लोगों को भी परेशानी हो रही है। ट्रेन कितनी लेट है? ट्रेन यही 8 बजे की ट्रेन थी हमारी, अब ये दिखा रहा है 11 बजे करीब। हाँ, ठंड तो है, अरे बहुत दिक्कत हो रही है। अभी तो वेटिंग हॉल में थे AC में, अब इधर चले आए हैं, दिक्कत बहुत है। ठंड ने तो महाराज हुण हाथी जड़ाए पे है जी। बाहर हाईवे ते निकलिए तो इन्नी ज़्यादा धुंध आ, गड्डियां एक्सीडेंट हो रही वा, लोग हाईवे ते परेशान होए पे आ। दिक्कत तो उठाई थी सरकार ने भी पॉल्यूशन की वजह से, और मतलब ये है कि गाड़ी वाड़ी चलाने में दिक्कत होती है, एक्सीडेंट भी हो जाते हैं। जैसे ज़्यादा कोहरा होता है तो उसकी वजह से पॉल्यूशन ज़्यादा हो जाता है। जगह जगह ये वो हो गए, पर सरकार भी कोशिश कर रही है, अपने ये लगा देती है रोडों पर ये पानी की वो वोचार करने के लिए, कि जिससे पॉल्यूशन थोड़ा कम हो जाए। ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా
ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం కొనసాగిస్తోంది. రానున్న 2 రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ఐఎండీ. పర్వత ప్రాంతాలైన కులు, లాహోల్, స్పితి, చమోలీలో భారీగా మంచు కురిసే అవకాశం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ టూరిజం హెచ్చరించింది. ఎత్తైన రహదారుల గుండా ప్రయాణాలు ప్రమాదకరమని సూచించింది. కాశ్మీర్లో చాలా చోట్ల టెంపరేచర్ -2 డిగ్రీలకు పడిపోయింది.